ఎవరైతే జడ్జి గారు ఈ ఆర్డర్ ఇచ్చిండ్రో వారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటి స్పిరిట్ని అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఉద్యమాన్ని అర్థం చేసుకోవాలి, ఇక్కడ జరిగినటువంటి త్యాగాలను ప్రాణత్యాగాలను అర్థం చేసుకోవాలి, ఇక్కడ ప్రజలు పడ్డటువంటి దుఃఖాన్ని ఆవేదనని దాన్ని అర్థం చేసుకోవాలి. కేవలము ఈ మూడు కలిపి మీరు ఒకటే దగ్గర చూడండి, ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో నంబర్ 7లో ఉంటాయి ఇవన్నీ కూడా. ఇందులో పిన్ టు పిన్ అన్ని చదివినాం మేము. దీంట్లో విడివిడిగా ఈ పాయింట్స్ అన్ని చూసినప్పుడు మన పిల్లలకు అన్యాయం జరగకుండా ఇవ్వచ్చు. అంటే ఏమాత్రం చదువులేని తెలంగాణ వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నప్పుడు 95% రిజర్వేషన్ వస్తుంది. కొన్ని చిన్న చిన్న క్వాలిఫికేషన్స్ ఉండే వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. కంప్లీట్గా హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. కానీ ఈ స్పిరిట్ని ఫాలో కాకుండా కేవలం బై లెటర్ మేము ఫాలో అవుతాము, మీరు మూడు కలిపి చూడండి, ఎక్కడోళ్ళైనా సరే 4 ఏళ్ళు ఉంటే సరిపోతుంది అంటే కుదరదు. ఇక్కడ చరిత్ర అట్లా లేదు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అది కాదు. ఇది మాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి రక్షణ. దాన్ని తుంగలోకి దొక్కి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అన్యాయాన్ని తెలంగాణ ప్రజలకు వివరించడానికే ఇవాళ రక్షణ సేన నుండి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం మేము